యా సార్, మీరు అంటే ఈ కేసు గురించి మీకు మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు హెచ్ఆర్సీకి కూడా ఆల్రెడీ దీని గురించి కేసు కూడా పిటిషన్ చేశారు. అవి ఏంటి అంటే యాక్చువల్గా ఇలాంటి నిందితుడి పైన ఎందుకు స్టేషన్ బెయిల్ వచ్చింది అసలు? స్టేషన్ బెయిల్ కాదండి. దీంట్లో 16 తారీఖున వాళ్ళ అమ్మ కంప్లైంట్ పెడుతుంది. ఆ విక్టిమ్ వాళ్ళ తల్లి కంప్లైంట్ పెట్టింది. వీడు వేధిస్తుండు, వీడు పూర్తి స్థాయిలో మా మా బిడ్డను చంపేస్తా అంటుండు, ప్రేమించకపోతే ప్రేమ పేరుతో వేధిస్తుండు, అంటే లైంగిక దాడి కూడా చేస్తాను బెదిరిస్తుండు అని ఆ కంప్లైంట్ నేను చదివిన కంప్లైంట్. అయితే కాలేజ్ కాడ వాడు అటెంప్ట్ చేసిండు, గుర్రవర గుంజుకపోనికి ప్రయత్నం చేసినప్పుడు తల్లి ఏం చేసిందంటే పోయి 16న ఏ రోజైతే బండి భగీరథ్ అరెస్ట్ అయిండో అదే రోజు 16న మే 16న కంప్లైంట్ పెట్టడం జరిగింది. షాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు పోలీసులు. నిర్లక్ష్యం వహించారు. అసలు దానిపై చర్యలు ఏం చేపట్టలేదు. ఇంకొకటి దీనిలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే రక్షించవలసిన పోలీసులే ఆమె రాస్తుంది, వీడు బెదిరిస్తాడు మమ్మలను, నా భర్తను వీడే చంపిండట, వీడు ఆ హత్యలో కూడా వీని ప్రమేయం ఉన్నది, అనుమానాస్పద స్థితిలో నా భర్త మరణించిండు, దాని మీద మీరు చర్యలు చేపట్టారంటే మర్డర్ కేసు కట్టరా అండి పోలీసు? ఇంత నిర్లక్ష్యమ్మా. ఇంకొకటి ఏంది, 3 అఫెన్సెస్ వచ్చేసి 3, 4 and 7 ఆఫ్ పోక్సో. అయితే 11 and 12 కడతారు. 11 and 12 అనేటివి చిన్న కేసులు. ఆయనకి స్టేషన్ బెయిల్ ఇయ్యలే, వాడిని అట్లనే ఇడిచిపెట్టిండ్రు. అట్లనే ఇడిచిపెడితే మంచిగా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుండు. వాడు యాంటిసిపేటరీ బెయిల్ ని అపోజ్ చేసే ఆలోచన చేయొద్దు పోలీసు వాళ్ళు. అదే విధంగా ఈ సెక్షన్ యాడ్ చేయొద్దు పోలీసు వాళ్ళు. మర్డర్ కేసుల ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఎవడా ఎస్ఐ? ఇంత దారుణమా? అయితే దాని మీద నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ విధంగానైతే కర్ల రాజేష్ కస్టోడియల్ డెత్ లో తీవ్రంగా మన స్ట్రిక్చర్స్ పాస్ చేయడం జరిగింది, ఏ విధంగానైతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణమూర్తి కస్టోడియల్ డెత్ లో ఏ విధంగానైతే నా కంప్లైంట్ మీద పూర్తి స్థాయిలో పోలీస్ నుండి నివేదిక కోరిందో, పోలీస్ మీద చర్యలు బాధ్యులైన పోలీస్ వాళ్లకు జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యంతో ఏ విధంగానైతే పోలీస్ ఆ సిఐని అరెస్ట్ చేసిరో అదే విధంగా ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారితో దర్యాప్తు చేపియాలి. అదే విధంగా తరుణ్ జోషి గారితో దర్యాప్తు చేపియాలి. అదే విధంగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ అనేది, నివేదిక అనేది మానవ హక్కుల కమిషన్ తెప్పించుకోవాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీంట్లో జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో పోలీస్ నిర్లక్ష్యం వల్లనే ఈ హత్యలు అనేటివి జరిగినాయి. 3, 4 and 7 లేకుంటే 376 కరెస్పాండింగ్ టు 75. అయితే స్టాకింగ్ అట, ఆ పిల్ల ఎంబడ పడుతున్నాడు. చిన్న సెక్షన్ పెట్టి 78, 351 రెడ్ విత్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్. ఇక పొద్దుగాల ఒక ప్రకటన వెలువడ్డది, వాని మానసిక పరిస్థితి బాధేదట. అయితే ధర్మదాస్ కేసు అనేది, మన డాక్టర్ గారు కూడా ఉన్నారు, ధర్మదాస్ కేసు అనేది దాంట్లో లీగల్ ఇన్సానిటీ అండ్ మెంటల్ ఇన్సానిటీ గురించి సుప్రీం కోర్టు చెప్పింది. అదే జస్టిస్ రఘుబీర్ గారి జడ్జిమెంట్. దాంట్లో ఇట్లా హైదరాబాద్ లో జరిగిన ఘటన అనేది లీగల్ ఇన్సానిటీ అంటే ఏంది, మెడికల్ ఇన్సానిటీ అండి. మెడికల్ ఇన్సానిటీ అనేది ఏంటంటే ఒక సైకో ఉంటాడు, వాడు మర్డర్ల మీద మర్డర్లు చేస్తుంటాడు, లేకుంటే అమ్మాయిలను రేప్ చేస్తుంటాడు, లేకుంటే నేరాలు చేస్తుంటాడు, పూర్తి స్థాయిలో నేర ప్రవృత్తి కలిగిన వానికి కూడా ఒక మెంటల్ డిజార్డర్ ఉన్నది, కాకుంటే వాడిని విడిచిపెట్టరాదు. లీగల్ ఇన్సానిటీ అంటే ఏంటంటే వాని కంట్రోల్ తప్పుతాడు, వాని కంట్రోల్ వాడు ఉండడు. అయితే వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాదు. మెంటల్ ఇన్సానిటీకి లీగల్ ఇన్సానిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. గతంలో కూడా వీనికి నేర ప్రవృత్తి ఉన్నది, వీనిపై కేసులు ఉన్నాయి. ఇంకొకటి వాడే చెప్పిండు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయరా అండి పోలీసు వాళ్ళు? అయితే వాడు ఏమంటాడు, నీ భర్తను చంపినట్టు నీ కుటుంబాన్ని మొత్తం చంపుతా అన్నాడు.
సంపుతా అన్నాక కంప్లైంట్ చేసినాక కూడా దానిపై చర్యలు తీసుకోకపోవడం ఎంత దారుణమైన నిర్లక్ష్యం. అదే వాడు అంటాడట, నేను పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తా, నేను ఎమ్మెల్యేని మేనేజ్ చేస్తా. పొద్దున ఎమ్మెల్యేని కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు ఆ స్థానికులందరూ. అదే విధంగా మొత్తం నిరసన ప్రదర్శనలు చేస్తుండ్రు. అయితే ఎమ్మెల్యేని నేను మేనేజ్ చేస్తా అంటాడట, పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తాడంటాడట, ఎవ్వరు ఏం చేయలేరు నన్ను అంటాడట. వాన్ని ఎత్తుకోమని వాళ్ళ మామ ఓద పిల్లోల మామ విక్టిమ్ వాళ్ళ మామ పొద్దుగాల టీలో చెప్తుండు, నేను పోలీస్ స్టేషన్ పోయి అడిగితే పట్టుకొచ్చేది పోయి, అరే వానికి యాంటిసిపేటరీ వచ్చింది పోరా అని నిలబడతాడంటే ఎస్ఐ. అరే ఇది వాళ్ళ డ్యూటీ అండి, దిస్ ఇస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే 6 ప్రాణాలు పోయినాయి. అది 6 మందిని రాత్రి చంపుతుంటే ఒక వ్యక్తి పోలీసు వాళ్ళకు కబర్ లేదా అండి? ఈ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? వాడిని పట్టుకొచ్చి అంటే బెయిల్ కండిషన్స్ అట్లీస్ట్ ఇంపోజ్ చేయడానికి వాడిని పిలవాలి కదా పోలీస్ స్టేషన్ కు. పోలీస్ స్టేషన్ పిలవకుండా వాడిని ఇడిచిపెట్టి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మాకు భయం అవుతాను సార్. వాడు అంటాడు, అందరితో అంటాడు నేను చంపేస్తాను, నన్ను ఎవరిని ఏం చేయలేరు. అదే ఎట్లనైతే ఈ పిల్ల తండ్రిని చంపినానో అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడన్నా ఇన్వెస్టిగేషన్ వాని మీద 302 పెట్టి వాడిని లోపటేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాడు బయటికి రాకపోవు, వానికి బెయిల్ రాకపోవు కదా. వానికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా? వీళ్ళు అపోజ్ చేయరా? కనీస బాధ్యత కాదా? ఒక సిఐ బాధ్యత కాదా? ఒక ఎస్ఐ బాధ్యత కాదా? ఆ పోలీస్ స్టేషన్ బాధ్యత కాదా? టీపీ గారికి చెప్పడం వాళ్ళ బాధ్యత కాదా? సార్ దీని మీద వేరే కేసులు ఉన్నాయి, దీనికి బెయిల్ రావద్దు అని చెప్పడం వాళ్ళ కనీస బాధ్యత కాదా? అది చెప్పకుండా పూర్తిగా నిర్లక్ష్యం. డిపార్ట్మెంట్ లో మంచి నేర పరిశోధన చేసే ఆఫీసర్స్ ఉన్నారు. తెలంగాణ పోలీస్ కి మంచి పేరున్నది. ఇసొంటి వ్యక్తుల వలన మొత్తం డిపార్ట్మెంట్ పేరే, మొత్తం స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ పేరే ఖరాబ్ అవుతుంది. అదే దారుణం. వాళ్ళను బాధ్యులు చేయాలండి. ఇది వాడిని ఎన్కౌంటర్ చేయడము, వాడిని చంపడం కాదు. ఈ ఇద్దరు పోలీసు వాళ్ళు ఎవరైతున్నారు, ఆ ఎస్ఐని కావచ్చు, ఆ సెక్టర్ ఎస్ఐని కావచ్చు, సిఐని కావచ్చు, ఆ రమేష్ ను అదే విధంగా సిఐను ఎస్ఐ రమేష్ ను అదే విధంగా సిఐని కూడా బాధ్యతలు చేయాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు డ్యూటీలు. ఇటువంటి నిర్లక్ష్యం వహించారు, ఇటువంటి అవినీతికి పాల్పడారు. రామారావు గారు, అంటే ఇప్పుడు ఎస్ఐని సిఐని సస్పెండ్ చేశాము అని చెప్పి ప్రకటించారు. అంటే శాఖాపరమైన చర్యలు కాదు, వాళ్ళ పైన కూడా కేసులు పెట్టాలి. బిఎన్ఎస్ కూడా కేసులు పెట్టాలి. ఈ నిర్లక్ష్యం ఏంది? అంటే శాఖాపరమైన ఇది చేసి చేతులు దులుపుకుంటూ అయిపోతుందా? వాళ్ళ పైన కూడా కేసులు పెట్టాలి. వాళ్ళ డిపార్ట్మెంట్ల నుండి తొలగించాలి. టెంపరీ సస్పెన్షన్ పెట్టి యాజ్ అ మెజర్ ఆఫ్ పనిష్మెంట్ మేము వేరే వీడికి ట్రాన్స్ఫర్ చేసినాం, ఇది అది అంటే కాదు. వాళ్ళ పైన కూడా బిఎన్ఎస్ కు సంబంధించి శాఖాపరమైన చర్యలకు కాకుండా బిఎన్ఎస్ లో కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే తప్ప ఈ ఒక ఎగ్జాంపుల్ లెక్క కాదు. ఇప్పుడు ఏ విధంగానైతే ఆర్జికర్ ఘటన జరిగినప్పుడు ఆర్జికర్ ఘటనలో కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం, అదే విధంగా వెస్ట్ బెంగాల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జోక్యంతో అది ఒక రీతిలో జరిగింది ఇన్వెస్టిగేషన్. వాస్తవానికి వెస్ట్ బెంగాల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు నేను కంప్లైంట్ ఇచ్చాను. ఈ పోలీస్ వాళ్ళు స్టేట్ పోలీస్ తప్పు పట్టించే ధోరణిలో ఉన్నది, తప్పు పట్టిస్తుంది ఇన్వెస్టిగేషన్, సరైన ఆధారాలు కలెక్ట్ చేస్తలేరని పూర్తిసారి మేము మొత్తుకున్నాం. అదేవిధంగా ఎన్నో పౌర సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, బాధితుల కుటుంబం కావచ్చు మొత్తుకుంటే తప్ప జాతీయ మానవ హక్కుల కమిషన్ వెస్ట్ బెంగాల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జోక్యం చేసుకుంటే తప్ప పూర్తి సరైన ఇన్వెస్టిగేషన్ అనేది జరగదు. అదేవిధంగా ఈ కేసులో కూడా పూర్తిగా ప్రజలు నిరసన తెలుపుతున్నారు, బాధిత కుటుంబాలు నిరసన తెలుపుతున్నారు. పడుకున్న ఆడవాళ్ళను, చిన్న పిల్లలను అంత కిరాతకంగా చంపిన వాడిని అంటే ఎన్కౌంటర్ ఇస్ నాట్ ది సొల్యూషన్. వాడిని ఏం చేయాలి? వాడిని హీ షుడ్ బి సబ్మిటెడ్ టు ట్రయల్ చేసినాక వాడిని బహిరంగంగా శిక్ష అమలుపరచాలి, బహిరంగంగా వాడిని ఉరి తీయాలి, ప్రజలు చూడాలి వానికి ఏ గతి పట్టిందో. అంటే నేరం చేస్తే ఏమైతుంది, ఇంత దారుణమైన నేరాలు చేస్తే ఏమైతుంది అనేది నేరస్తుల గుండెలలో ఒక భయం అనేది నెలకొంది. అదేవిధంగా నిర్లక్ష్యం వహించిన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళపై పూర్తి స్థాయిలో శాఖాపరమైన చర్యలే కాదు, బిఎన్ఎస్ లో కేసులు పెట్టాలి. వాళ్ళ కేసులు పెడితే